నమస్తే. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ముఖ్యంగా పునాదిరాళ్ళుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారంటే అది ఖచ్చితంగా తెలంగాణ అమరవీరులుగానే చెప్పుకోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం 462 మందికి మాత్రమే వారు చెప్పినటువంటి విషయంలో ఒక 2 మాత్రమే చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా 10 లక్షల రూపాయలు అలాగే ఒక ఉద్యోగం అని చెప్పారు. దాని ప్రకారము చేస్తూనే ఇంకా కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ అమరవీరుల కుటుంబాల కోసము అలా ఇల్లులు, వాటితో పాటుగా భూములు, వారికి సంబంధించినటువంటి విషయంలో హెల్త్ కార్డులు, ఇట్లా కొన్ని రకాలైనటువంటి హామీలు గత ప్రభుత్వం ఇచ్చి వాటిని అయితే నెరవేర్చలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము ఖచ్చితంగా నెరవేరుస్తుందనేటువంటి ఆశాభావంతో చాలామంది అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ ఇచ్చేటువంటి పరిహారము, ఉద్యోగం కూడా రాకుండా ఉన్నటువంటి వాళ్ళు వేళ పడుతూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగినటువంటి అమరవీరుల కుటుంబాలందరూ కూడా మనతో పాటుగా ఉన్నారు. అసలు వారి యొక్క డిమాండ్స్ ఏంటి, వారు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి, వారికి ఇప్పటి వరకు వారికి ఏమొచ్చాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇప్పటివరకు ఎంతమందికి గత ప్రభుత్వం న్యాయం చేసింది? 1200 మంది పైచిలుకు పిల్లలు అప్పుడు ప్రాణత్యాగం చేశారు తెలంగాణ కోసం. దాంట్లో అప్పుడు ఒక జీవో తీసి ఇంటికి ఒక ఉద్యోగం, 10 లక్షలు, 3 ఎకరాల భూమి, పక్కా గృహం కట్టిస్తారని మాట ఇచ్చారు. మేము 10 సంవత్సరాలు, అంతకుముందు 10 సంవత్సరాలు పోరాటం తెలంగాణ కోసం చేయడం జరిగింది. 10 జిల్లాలు 2 సార్లు తిరగడం జరిగింది. సరే, తెలంగాణ వచ్చేసినాక కూడా మాకు మినిమం ఒక 600 మందికే న్యాయం జరిగింది. మిగతా కుటుంబాలన్నీ అట్లే ఉన్నాయి. అందరికి కూడా మాతో పాటు ఇంకా ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం జరగాలని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మాకు ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి పక్క గృహాలు కట్టించి దానికి పేరు తెలంగాణ అమరవీరుల ఫ్యామిలీ, తెలంగాణ అమరవీరుల కాలనీ అనే దానికి ఒక ఆర్చ్ లెక్క పెట్టి పక్కాగా గుర్తించాలనేది మా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మాకు స్వాతంత్ర సమరవీరులు, తెలంగాణ స్వాతంత్ర సమరవీరులుగా గుర్తించి మాకు పక్కా పింఛని జీవో తీసి పక్కా పింఛని కల్పించాలనేది ఈ గవర్నమెంట్ను మేము రిక్వెస్ట్ చేసుకొని కోరడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకెంతమందికి రావాల్సినటువంటి అవసరం ఉంది? మీకు తెలిసి మీరు ఈ 10 ఏళ్లలో ఎంతమందిని ఐడెంటిఫై చేశారు? వాళ్ళు ఖచ్చితంగా అర్హులైనప్పటికీ కూడా పరిహారం రాకుండా ఎంతమంది ఉండొచ్చు? ఇంకా మినిమం ఎంతలైనా 400 పైచీలకు ఇంకా రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా సమన్యాయం జరగాలని ప్రభుత్వం గుర్తించి వాళ్ళని కూడా, వాళ్ళు ఎవరో ఉద్యమం చేస్తే రాలేదు, సరే ఉద్యమకారులున్నారు కానీ వీళ్ళు పిల్లలు చనిపోయిననే ఆ సోనియా గాంధీ వీళ్ళ మీద ఇక చనిపోతా అంటే బాగుండదనే ఉద్దేశంతో సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. అదేదో కేసీఆర్ ఒక్కని త్యాగం వల్ల వచ్చింది కాదు, అమరవీరుల ఫ్యామిలీల త్యాగాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి కూడా సమన్యాయం చేయాలని నా కోరిక. ఇప్పటి వరకు చూసిన దానిలో మీకు ఏమేమో పరిహారం అందింది? వాళ్ళు ఇచ్చినటువంటి జీవోల ప్రకారం ఇంకేం రావాల్సి ఉందని? మాకు అప్పుడు జీవోలో 3 ఎకరాల భూమి అన్నారు, పక్కా గృహం ఇల్లు కట్టిస్తా అన్నారు, పింఛన్ అన్నారు. ఇవన్నీ ఏం రాలేదు. ఖాళీ 2 ఒక 10 lakhs ఇవ్వడం జరిగింది. అది కూడా 600 కుటుంబాలకే వచ్చినాయి. ఒక ఉద్యోగం, అది కూడా ఉద్యోగం మామూలు ఉద్యోగాలు, అటెండర్ ఉద్యోగాలు, మామూలు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సరి అయిన స్టడీ ఉన్న వారికి మంచి ఉద్యోగాలు కూడా ఇవ్వాలనేది మా కోరిక. మరీ అటెండర్ ఉద్యోగం ఏదో పారేసినట్టుగా మా పిల్లలు ఉద్యమకారులుగా ప్రాణత్యాగం చేస్తారు, వాళ్ళ పేర్లు చెప్పుకొని పాలకులై ప్రభుత్వాన్ని వెళ్తూ సరిగా గుర్తించకపోవడం మేము ఒక సేమ్గా ఫీల్ అవుతున్నాం. దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్నా మంచిగా గుర్తించి వారికి న్యాయం చేయాలనేది ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర దేశ నాయకులందరూ కూడా అమరవీరుల కుటుంబాలను పిలుచుకొని మాట్లాడడం జరిగింది. ఆ టైంలో ఏమైనా హామీ ఇచ్చారా? ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం చేస్తామనేటువంటి విషయంలో మేము ఎన్నికల ముందు అన్ని సంఘాలతో పాటు మేము కూడా పోయి కలిసి మా డిమాండ్స్ ఆల్ ఇండియా పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారిని కలవడం జరిగింది. గౌరవంగా కలిసి వారికి వివరించడం జరిగింది. వివరిస్తే పక్కా తప్పకుండా మా గవర్నమెంట్ వస్తే మీకు న్యాయం చేస్తామని వారు ప్రకటించడం జరిగింది. దాని ప్రకారమే మళ్ళీ ఇప్పుడు ఒకసారి రేవంత్ రెడ్డి గారిని కూడా కలుద్దామనే ఆలోచనతో, ఇప్పుడున్న సీఎం గారిని కూడా కలుద్దామనే ఆలోచనతో అపార్ట్మెంట్ కోసం చూస్తున్నాము. అది త్వరలో అపార్ట్మెంట్ దొరికితే సార్ కూడా కలిసి వివరిస్తామనేది మా కోరిక. మీరు బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఏమన్నా పరిహారం అందిందా ఇప్పటి వరకు? నా పేరు రాజు అండి. మాది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, శివన్పల్లి విలేజ్ మాది. మా తమ్ముడు 2011 ఫిబ్రవరి 2వ తారీఖున చనిపోయాడు.
10 సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు ఎలాంటి గవర్నమెంట్ నుండి ఆర్థిక సాయం కానీ ఉద్యోగం కానీ ఏం రాలేదు. మా తమ్ముడు అప్పుడు రచ్చబండ కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించొద్దని ఆ యొక్క దీక్షా శిబిరాలలో కూర్చొని ధర్నాలు చేస్తూ ఆ దీక్షా శిబిరం నుండే ఆ యొక్క ట్రైన్ ట్రాక్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ కింద తలబెట్టి చనిపోవడం జరిగింది. అప్పటి నుండి మా యొక్క రికార్డుల ప్రకారము ఆల్ ఎవిడెన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సీఎం ఆఫీస్కి కూడా మా యొక్క ఫైల్ పోయినాక కూడా సీఎం ఆఫీస్లో సెక్రటరీ ఆఫీస్లో మా ఫైల్ను ఆపారనమాట. ఫైనల్ రిపోర్ట్లో కరెక్టే ఉంది, ఎఫ్ఐఆర్ కరెక్టే ఉంది, పంచనామా ఉంది, ప్రతిదీ ఉంది, ఏ ఎవిడెన్స్ లేదనట్లేదు. పేపర్ కటింగ్లో కూడా తల కట్ అయి 2 ముక్కలుగా అయిపోయి ఉంది. పేపర్ కటింగ్లో కూడా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయండి. అయినప్పటికీ కూడా మా యొక్క ఫైల్ను అక్కడ సెక్రటరీలో ఆపేశారు. సీఎం ఆఫీస్కు మహమ్మద్ అలీ డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్నప్పుడు, మహమ్మద్ అలీ ఉన్నప్పుడు, ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మా యొక్క ఫైలు మహమ్మద్ అలీ నుండి సీఎం పేషికి కూడా వెళ్ళిన తర్వాత కూడా ఈ ఫైల్స్ ఇప్పుడు మేము చూడట్లేదు, అన్ని రిటర్న్ పంపించి సెక్రటరీలో ప్రజెంట్ స్టిల్ నౌ ఇప్పటికి కూడా సెక్రటరేట్లో ఉంది. అయితే మాకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మేము చాలామంది ఉన్నాము, మా యొక్క లబ్ధి పొందని వాళ్ళము, మా అందరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో మెన్షన్ చేసిందో అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం, వారికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, వారికి ఫ్యామిలీలో పెన్షన్ ఇస్తాం, వారికి 250 గజాల స్థలం ఇస్తామని ఏదైతే మెన్షన్ చేశారో ఈ గత ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు. మేము మంత్రుల దగ్గరికి వెళ్ళాము, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాము, చాలా మంది దగ్గరికి తిరిగి మేము మా యొక్క ఓపిక ఉన్నంత వరకు మేము తిరుగుతూనే ఉన్నాము. వారు ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు. మరి ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ఇక కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వంలో కానీ మాకు తగిన న్యాయం జరిగి అమరవీరుల యొక్క కుటుంబంలో మమ్మల్ని చేర్చుకొని మాకు కూడా న్యాయం జరిగించాలి, మాకు ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి, మా యొక్క కుటుంబంలో పెన్షన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మేము ఎంతోమంది చాలామంది వారు కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు, పిల్లలను కోల్పోయిన వారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కనుక మరి మమ్మల్ని కూడా ఆదుకోవాలి అని మేము వేడుకుంటున్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని. మీరు బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఏమైనా లబ్ధి చేకూరిందా ఇప్పటి వరకు? సార్ మాది నల్గొండ డిస్టిక్, నల్గొండ టౌన్. మా నాన్నగారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని గురించి అని పుర్లమంది 2012 నవంబర్ 11 ఆత్మహత్య చేసుకుంది సార్. అప్పుడు సీరియస్గా ఉంటే గాంధీ హాస్పిటల్ కూడా తీసుకుపోయినాము. జై తెలంగాణకు సంబంధించినటువంటి కండువాలు కూడా కప్పుకుంది సార్. అయితే అప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గురించి ఇట్లా చేసుకున్న తర్వాత అప్పుడు గౌరవ హరీష్ రావు సార్ దగ్గర పోయినాం. హరీష్ సార్ దగ్గరికి వెళ్తే నిజంగా తెలంగాణ గురించి చేసుకున్న వేరే ఇష్యూస్ అని ఎంక్వైరీ చేయించిన, ఇది కలెక్టర్ గారి రిపోర్టు. కాకపోతే ఏంటంటే మా నాన్నగారు తెలంగాణ రాష్ట్రాన్ని గురించి పాయిజన్ తాగిన తర్వాతకి చావుకుంట బతకుంట అయిపోయింది సార్. నేటి బతుకున్న శవం, బతుకున్న అమరవీరుడు. అయితే ఈ జీవోలో ఈ మా కలెక్టర్ సార్ 2015లో ఫైల్ పెట్టినప్పుడు ఏమైందంటే, ఈ జీవో అనేది జీవో MS నెంబర్ 8 అనేది కేవలం చనిపోయిన వాళ్ళకు ఉంది, మీలాంటి బతుకున్న వాళ్ళకి లేదని చెప్పారు సార్. నాటి రాష్ట్రం కోసం, ఒక ప్రాంతం కోసం అమరుల త్యాగాలు అనేది ఇప్పుడు బతికే ఉన్నాడు కానీ ఎలాంటి లబ్ధి చేకూరలేదు మీ నాన్నకు? లేదు సార్. నాకు VRO టు ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు అప్ టు RDO MRO అన్ని రకాల రిపోర్ట్లు ఉన్నాయి సార్. ఎవ్రీ రిపోర్టు గవర్నమెంట్ రిపోర్ట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ. నాడు గౌరవ కొమ్మరెడ్డి వెంకరెడ్డి సార్ అమర నిరాదీక్షకి కూర్చుంటే మద్దతు తెలుపుతాను కూడా, సంఘీభావం తెలుపుతాను కూడా పోయింది సార్ 2011. ఇవన్నీ ఉద్యమాలలో పాల్గొన్నాయి సార్. ఇవన్నీ మా ఫాదర్ అయినా ఇవన్నీ ఉద్యమాలలో పాల్గొన్నాయి. ఎవ్రీ రిపోర్ట్ సార్. JSC జాయింట్ యాక్షన్ కమిటీ ఆధారంలో కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు. మాలాంటి వాళ్ళకు కూడా అమరుల కుటుంబాల మాదిరిగా గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ ప్రకటించిన విధంగా మాకు కూడా గవర్నమెంట్ ఉద్యోగం, మా ఇంటి కుటుంబంలోకి గౌరవ పెన్షన్ కూడా ఇవ్వాలి సార్. అలాగే ఆనాడు ఆంధ్ర కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కానీ ఎవరు కానీ ఏ రీజన్ తెలంగాణ గురించి చనిపోయినా కూడా వేరే కడుపు నొప్పి అని, కాలు నొప్పి అని రకరకాల రీజన్ తోటి తప్పుడు రిపోర్ట్లు, తప్పుడు FIRలు బుక్ చేసి ఆ రాణులకు కూడా లబ్ధి చేకూర్చలేదు సార్. మిగతా అమరవీరుల కుటుంబాలను అందరినీ గుర్తించి గౌరవ రేవంత్ రెడ్డి సారు మాకు శాశ్వత న్యాయం చేయగల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మాకు న్యాయం చేస్తారన్న నమ్మకంతో పూర్తిగా ఇప్పుడు వికలాంగులుగా మిగిలిపోయి ఉన్నాడా మీ డాడీ? అంటే వికలాంగుడు సార్. ఏంటంటే ఒక మాట చెప్పాలంటే బతుకున్న అమరవీడు అనుకోవాలి, ఎక్కువసేపు కూర్చోని నిలవలేడు. ఆనాడు అప్పుడు గాంధీ హాస్పిటల్ కూడా చెప్పిండ్రు, ఇతను ఇంతసేపు ఉంచుతున్న పైపులు అనేది తీసుకెళ్ళండి, రేపు ఫ్యూచర్ ఇబ్బంది అయితే లేదు సార్, చివరి ప్రాణం వరకైనా ఉంచండి, మేము మనిషి బతుకున్నాగా తీసుకోవాలంటే అది కాదు సార్ అన్నాం. ఇప్పుడు ఎక్కువసేపు కూర్చోలో నిలవలేడు సార్, అందుకని నేను ఇక్కడ తీసుకురాలేకపోయినా. మాలాంటి వాళ్ళకు కూడా అమరవీరుల మాదిరిగా అందరికీ మాకు బెనిఫిట్స్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగం, పెన్షన్ అనేది ఇస్తుండ్రు కదా సార్. ఆ FIR ఒకటి తీసుకోకుండా పరిగణలో తీసుకుండా నిజమైన లబ్ధిదారులకు అందరికీ లబ్ధి చేకూరుస్తారని నమ్మకం సార్. మీరు బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏమైనా లబ్ధి చేకూరిందా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు? ఇప్పుడు ఇంతవరకు అయితే ఎలాంటి లబ్ధి చెందలేదు. మేము వచ్చింది వరంగల్ జిల్లా నుంచి వచ్చినాం. వరంగల్ జిల్లా మాది చాంపేట మండలం ప్రకాశం గ్రామం. మేము గత 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము. కేసీఆర్ ప్రభుత్వంలో ఎలాంటి కూడా తిరగని ఆఫీస్ లేదు, తిరగని కలెక్టర్ ఆఫీస్ కూడా లేదు. ప్రతి ఒక్కటి ఎక్కడ మీటింగ్ ఇస్తే అక్కడ వెళ్ళినాం. మా అన్నయ్య జరిగినటువంటి ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడు. తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు 23 డిసెంబర్ 2009 నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రకటన చేసి సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు సీమాంధ్ర వలసవాదాల వల్ల
డిసెంబర్ 20 నాడు యూటర్న్ తీసుకోవడం జరిగింది. కమిటీలతో కాలాపేస్తున్న తెలంగాణ రాష్ట్రం రాదన్నప్పుడు బెంగతో మనస్తాప చెంది మా అన్నయ్య గ్రామ పులుగు చివరిలో ఆత్మహత్య బలిదానం చేసినాడు. అయిన వరకు ఇప్పటి వరకు ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఇంతవరకు మాకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు. ఎఫ్ఐఆర్ అవన్నీ ఉన్నా కానీ ఎందుకు మిమ్మల్ని పరిగణలోకి తీసుకోలేదు అసలు? మమ్మల్ని ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర పాలకుల వల్ల, గత ఆంధ్ర పాలకులు అధికారుల వల్ల తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు. మేము ఏడ్చుకుంటున్నాము. ఆ తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు కాబట్టి మాకు ఎలాంటి లబ్ధి కూడా చెందలేదు. కాబట్టి మాకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ మేనిఫెస్టో పెట్టిన విధంగా అమల్లో కూడా అర్హులైనటువంటి ఐటీ జీవోను అప్పుడు ఐటీ జీవోను క్లోజ్ చేసినారు. అప్పుడు తిరిగినాము కూడా. ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రేవంత్ ప్రభుత్వంలో మాకు అర్హులైనటువంటి కుటుంబాలకు కూడా ప్రభుత్వ ఉద్యోగము మరి ప్లస్ అదేవిధంగా గౌరవభృతి పెన్షన్ ఇవ్వాలని మేము సార్ని రిక్వెస్ట్గా పెట్టుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? నేను మాట్లాడాను. మీరన్నా ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఏమన్నా లబ్ధి చేకూరిందా ఇప్పటి వరకు? చేకూరలేదు. మాది పామ్నూరు విలేజ్, స్టేషన్ గన్పూర్ మండలం, జనగామ జిల్లా. నా భర్త అమరవీరుడు బాల్య కొమరయ్య, నా పేరు పూలమ్మ. నాకు 2 చిన్న పిల్లలు. నా భర్త కళాకారుడు, పాటలు పాడేది, జనాలను మోటివేట్ చేస్తూ, ఈ జనాలను తెలంగాణ కోసం ఆకర్షితం చేస్తూ పాటలు పాడే, తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ ఎక్కడ ర్యాలీ జరిగిన, ఎక్కడ మీటింగులు జరిగిన, ఎక్కడ ధర్నాలు జరిగిన, ఎక్కడ రాస్తారోకో ఎక్కడికైనా వెళ్ళేటోడు. నా భర్త ఉద్యమంలో పాల్గొంటూ పని విడిచిపెట్టుకొని కూడా ఉపవాసాలు దీక్షలు చేస్తూ తెలంగాణలో చాలా వరకు నా భర్త ప్రాణత్యాగం చేసిండు. టీవీలో వార్తలు వింటూ మరి సోనియా గాంధీ ఇస్తుందా లేదా అని అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన మనస్తాపంతో టీవీ వార్తలు వింటూ ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోయి పురుగుల మందు తాగి నా భర్త తెలంగాణ కోసం ప్రాణ బలిదానం చేసినాడు. నేను కూలినాలు చేసుకుంటూ నా పిల్లలను పోషించుకుంటూ నేను ఎంతగానో కూడా నేను కూడా నా భర్త ఆశయం కొరకు నేను ఢిల్లీ దాకా కూడా ధర్నాకు కూర్చున్నాం. ఢిల్లీకి వెళ్ళి కూడా మేము తెలంగాణ ఆ తల్లి కూడా మాట ఇస్తా అని మాట ఇచ్చి నిలబెట్టుకున్న తెలంగాణ కూడా ఇచ్చింది సోనియా గాంధీ. మరి ఇచ్చినప్పుడు మేము ఎంతగానో, నేను అసలు ఈ బంజారాస్ పోలీస్ స్టేషన్లో కూడా మేము అప్పుడు ఎంతగానో ప్రతి ఒక్క నేను పోను మీటింగ్ అంటూ లేదు తెలంగాణ వచ్చేంతవరకు కూడా నా భర్త ఆశయం కొరకు నేను ఎన్నో పలుమార్లు అసలు ఆ ప్రయాసం చెప్పుకోలేము. ఇక చాలా వరకు నేను మీటింగులలో తిరిగినాను. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక నా పిల్లలకు మరి ఏమన్నా న్యాయం చేకూరుతుందేమో. మరి నా భర్త ఇంత త్యాగం చేసిండి, నేను కూడా ఉద్యమంలో ప్రతి మీటింగ్లో పాల్గొన్న కూడా నా బాధ కూడా ఇప్పుడు కడతీరుతుందేమో అని నేను చాలా వరకు ప్రయాసపడ్డాను. నేను ఎంతగానో నా పిల్లల్ని కూలినాలు చేసుకుంటూ సాదుకుంటూ నేను ఎంతగానో అసలు వీళ్ళని అడుకున్నా ఆ బాధ భరించుకోలేదు. ఇక వీళ్ళతో పాటుగా ఇప్పుడు 500-600 మందికి ఇచ్చినట్టున్నారు, వాళ్ళతో పాటుగా మీకెందుకు లబ్ధి చేకూరలేదు? ఏమన్నా తప్పులు కనబడుతున్నాయా? ఏం లేదు. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిండ్రు, ఎఫ్ఐఆర్ వెంటనే చేసేసిండ్రు. ఈ విలేకరులు కూడా వచ్చిండ్రు. ఈ పేపర్ కటింగ్స్ మొత్తం క్లిప్పింగ్స్ కూడా నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఆధారాలతో సహా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఎఫ్ఐఆర్ ఉంది, పేపర్ కటింగ్స్ క్లిప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు కొండ సురేఖ ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆమె కూడా ఇంటి దాకా వచ్చిండ్రు. ఉద్యమకారులు అందరూ వచ్చి కూడా ఆయనను దానం చేయడం జరిగింది. మరి అసలు ఎక్కడ ఆగింది నా ఫైల్ అనేది నాకేం అర్థం కాలే. మరి అన్నీ బాగానే ఉన్నాయి, అసలు ఇది ఏంది? మరి ఇవన్నీ కూడా పరిశీలించి కూడా ఇవ్వమని నేను ప్రతి ఒక్క మంత్రి కాడికి తిరగడం జరిగింది. కానీ వాళ్ళు చూస్తామన్నారు కానీ ఏమాత్రం మాకు న్యాయం చేయలేదు. మరి అసెంబ్లీలో ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ 1200 మంది అని పేరు చెప్పి ఆయన గెలిచి నేను తెచ్చిన తెలంగాణ అన్నాడు, కానీ అది కరెక్ట్ కానే కాదు. ఈ ఆత్మ బలిదానాలు 1200 మంది లేనిది ఈ తెలంగాణ ఎట్లొచ్చింది? తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయాలని కోరుకుంటున్నారు మీరు? ఈ ప్రభుత్వం మేము కూడా చాలా వరకు సహకరించడం జరిగింది. మాకు సోనియా గాంధీ వస్తేనే న్యాయం జరుగుతుందని మేము అనుకున్నాము. సోనియా గాంధీ వచ్చింది, ఈ దొంగ మాటలని పోయినా ఈ కేసీఆర్ను పోయిండు. కానీ మాకు చాలా ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి మాకు సహాయం చేస్తాడు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారము మాకు 10 లక్షలు ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగము. నా కొడుకు ఇప్పుడు చదువుకొని ఉన్నాడు. నా పిల్లలు 25 సంవత్సరాలు ఉంటాడు నా కొడుకు. మరి నా పిల్లలు ఎంతగానో ఇప్పుడు నా భర్త డిసెంబర్ 2019లో చనిపోయిండు నా భర్త.
చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కూలినాలు చేసుకుంటున్నా, జీవనం గడుపుతున్నాను, సాలిసాలని జీవితంతో బతుకుతున్నాము. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి మాత్రం మమ్మల్ని గుర్తించి మా ఆధారాలను పరిశీలించి మరి మాకు తగు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు గౌరవించినప్పుడు రజాకారులకు అప్పుడు స్వతంత్ర సమరయోధులకు ఎలా ఇచ్చిండ్రో మరి అలాగనే మమ్మల్ని గుర్తించి 25,000 పింఛను, మాకు 10 లక్షలు గవర్నమెంట్ ఉద్యోగము, మరి మాకు ఇండ్ల స్థలాలు కూడా నాకు ఏమంటూ లేదు. మేము మా అత్తగారి 4 అన్నదమ్ములు, మా మరుదులు, మాకు ఇంటి స్థలం 250 గజాల ఇంటి స్థలం ఇచ్చి మాకు ఒక కాలనీ రామరవిల్ల కాలనీ అని ఏర్పాటు చేయాలని నేను ఈ రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాను. మీరమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు చనిపోయింది ఆ కాలంలో? నా హస్బెండ్ సార్, మాది నిర్మల్ డిస్ట్రిక్ట్ బైన్సా మాది గ్రామం. నేను మా సారు అప్పుడు 2009లో డిసెంబర్ 3న శ్రీకాంతాచారి ఇట్లా చూసి అతను షాపుల నుండి షాపులకు వెళ్ళిపోయి గడ్డెన్నవాగు ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఎట్లా రాసిందంటే ఇతను సార్ గడ్డెన్నవాగు ప్రాజెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది కూడా ఇది గడ్డెన్నవాగు ప్రాజెక్ట్ కదా చనిపోయింది. ఇంత మంచిగా కనిపిస్తుంటే వాళ్ళ ఎఫ్ఐఆర్లో ఏది రాసిందంటే నేను తెలంగాణ బెనిఫిట్స్ కోసం అడుగుతున్నా అని చెప్పేసి వాళ్ళు అట్లా రాయడం జరిగింది. 2009లో అసలు ఎఫ్ఐఆర్ అసలు తెలంగాణ అనేది అసలు రాలేదు, బెనిఫిట్స్ కూడా రాలేవు. ఇక్కడ ఇంట్లో మెన్షన్ చేసిన తర్వాత ఈ ఫైనల్ రిపోర్ట్లో ఇక్కడ ఇది రాసిండ్రు సార్, ఉరి వేసుకున్నారని రాసిండ్రు సార్. వాకిలో దూకి చనిపోతే ఇట్లా రాసినారు సార్. ఎఫ్ఐఆర్ తప్పు ఉన్నట్లా మాది ఎంఆర్ఓ రిపోర్ట్ ఉంది, ఆర్డీఓ రిపోర్ట్ ఉంది, కలెక్టర్ గారిది ఉంది. అందరి ఉన్నా కూడా ఈ ఎఫ్ఐఆర్ తోటి చూసుకుంటూ మాది బ్రేక్ చేస్తున్నారు సార్. ఇంతవరకు తిరిగి ఇంత ఫైల్ అయినా కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మొన్న 2021లో కలెక్టర్ సారు ముషరఫ్ అలీ సారు కూడా సెక్రటరీ ఆఫీస్కి పంపిన కాపీ సాఫ్ట్ కాపీ అడిగితే వాళ్ళు పాత ఆఫీస్ నుండి కొత్త ఆఫీస్కి షిఫ్ట్ చేసి ఇట్లా అసలు ఇంత ఫైల్ ఉన్నా సార్ అసలు లేదు అని చెప్పిండ్రు సార్. వాళ్ళు ఆర్టీఐలో వేసి అడిగినా కూడా సమాధానం ఇట్లనే చెప్తున్నారు, లేదు ఫైలు మేమేం చేయలేము, అదే మాట చెప్తున్నారు సార్. అంతకే ఊకున్నాను. అంతలోపే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు మెయిన్ ఫెస్టివల్లో పెట్టింది. అంటే నాది ఒక్కదాందే కాదు సార్, ప్రతి ఒక్కరిది కూడా ప్రాబ్లం ఎఫ్ఐఆర్దే. ఎఫ్ఐఆర్ చూడకుండా సార్ అప్పుడు కేసీఆర్ కూడా అసెంబ్లీలో అన్నారు, ఇంత కటింగ్ పేపరు న్యూస్ పేపర్ ఉన్నా కూడా అందరికీ చూసి ఇస్తామని చెప్పినారు సార్. నేను అంతకుముందు కూడా ఆంధ్రజ్యోతి న్యూస్లో చెప్పినాను. ఇప్పుడు కూడా సార్ దయచేసి రేవంత్ రెడ్డి సార్ గారు మీరు కూడా 1200 మందిని గుర్తించినారు. అందరినీ కూడా అందరి సమక్షంలో ఇచ్చిన వాళ్ళకి ఇయ్యని వాళ్ళకి ఒకటే జీవో ప్రకారంగా అందరికీ అమలు చేయండి సార్. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. నా పిల్లలు అప్పుడు ఇంత చిన్నగా ఉన్నారు సార్, చిన్నగా అంటే ఇంత చిన్నగా ఉన్నారు సార్. వాళ్ళు ఇంత చిన్న పిల్లలు సార్. ఇప్పుడు వాళ్ళు జాబ్ చేసే అంతా ఇప్పుడు పెంచినాము కష్టపడి. మేము బట్టలు కుడతాను, కష్టపడి పెంచుకున్నాము ఈ పిల్లలకి. వీళ్ళకి ఇప్పటికైనా మా పిల్లలంటూ ఎక్కడున్నారన్నది తెలియదు. కానీ ఇప్పుడు మీరు ఉద్యోగం ఇప్పించి వాళ్ళు భాస్కర్ పిల్లలు అని మీ ప్రభుత్వం ద్వారా తెలియజేసేటట్లు మా పిల్లల్ని ప్రజల్లో తింపేటట్లు చూడండి సార్. అందరికీ న్యాయం చేసేటట్లు చూడండి సార్. వీళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అదే సార్. వీళ్ళది కూడా వాళ్ళకి మాట్లాడడానికి రాదు. వాళ్ళు నాతో తిరుగుతారు సార్. ఢిల్లీకి వచ్చిండ్రు కోదండరామ్ సార్ కూడా మాకు తీసుకెళ్ళింది సార్. మేము కూడా అరెస్ట్ అయినాం ఇక్కడ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో. మాకు కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ అమ్మ ₹1,00,000 మా ముగ్గురికి కూడా గుర్తింపు చేసి లక్ష అప్పుడు ఇచ్చింది సార్. అట్లా మంచిర్యాలలో చూపిస్తాను సార్. ₹1,00,000 ఇచ్చిండ్రు సోనియా అమ్మ అప్పుడు. ఇప్పుడు కూడా మాకు అట్లనే గుర్తించి మాకే కాదు సార్, రాని వాళ్ళకు కూడా వెనకబడి తిరగని వాళ్ళు కూడా ఉంటారు సార్. పెద్ద మనుషులు ఉన్నారు అక్కడ. లోచరమ్మనంలో అయితే 2 పెద్ద మనుషులే మిగిలిపోయినారు సార్. అంటే ఎందుకంటే నేను నిర్మల్ డిస్టిక్లో తిరిగినాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు తిరగలేని పరిస్థితి సార్. వాళ్ళది కూడా తెలుసుకొని అటువంటి వాళ్ళకు కూడా కొడుకులను పొడగొట్టుకున్న వాళ్ళకి కూడా కొంచెం గుర్తించి ఇవ్వండి సార్, అది కోరుకుంటున్నాను. చెక్ ఉంది. మీరు మొత్తం బైన్సా నుంచి వచ్చిరా? బైన్సా నుంచి వచ్చినాం మేము సార్. మాది ఆదిలాబాద్ డిస్టిక్ సార్. మా సోనాల మా భర్త సార్ జనార్దన్. మాకు 2 పిల్లలు. మాకు ఎఫ్ఐఆర్ ఫైల్లో తప్పు ఉన్నదని
రాలేదు సార్ 10 లక్షలు జాబు. ఎందుకోసం రాలేదంటే ఏమైనా చెప్తున్నారా? అధికారులైనా అక్కడ ఉన్నటువంటి లీడర్లైనా నన్ను కలిసినవా? కలిసిన సార్, కలిస్తే తెలంగాణ గురించి అనుకోలేడు మీ భర్త అని అంటుండే సార్. ఇవన్నీ ఏమి ఉన్నాయి కదా సార్, పేపర్ కటింగ్స్ ఉన్నాయి కదా అని అంటే ఏం పట్టించుకున్నట్లేదు. ఆఫీసులు అన్నీ తిరిగినా సార్, ఎక్కడ మీటింగ్ అయినా అక్కడికి వెళ్ళినాము, ఎవరు పట్టించుకుంటలేరు సార్. ఇది మీ వల్ల కూడా వచ్చిందమ్మా ఇప్పుడు? లక్ష రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు దీనిలో ఎంతమందికి ఇప్పటి వరకు వచ్చినాయి? ఇప్పుడు దీనిలో రాని వాళ్ళకి ఎంతమందికి ఉన్నారు? దీంట్లో నేను లిస్ట్ అవుట్ చేయలేదు సార్. అంటే ఎంతమందికి వచ్చినాయి ఎంతమందికి రాలేదని తెలియదు సార్. మేము ముగ్గురం ఇక్కడ ఈమెకు కూడా ఇచ్చిండ్రు సార్ 1,00,000 రూపాయలు. అప్పుడు ఇచ్చారు. ఏమి లేదు సార్, మాకు ఎవరు ఏమి ఇవ్వలేరు, ఎవరేం ఎట్లా అడగలేరు సార్. కానీ తిరిగాను, ఆఫీస్ లేదు సార్. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళి అడిగినాం సార్, ఇట్లా ఎందుకు తప్పు పడ్డాయి సార్, ఇట్లా ఎందుకు మెన్షన్ చేసిండ్రు మీరు అంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా పెట్టడానికి వాళ్ళు ఓన్గా పెట్టుకున్నారు సార్. కేసు కానీ కూడా కేసు లాగా రాసుకున్నారు సార్. అప్పుడు ఈ ఎఫ్ఐఆర్లో అన్నదమ్ముల తగాదాలని వాళ్ళు నిర్ణయించుకొని రాసేసుకున్నారు సార్. కానీ ఇప్పటివరకు అవి ఏమి లేవు సార్. ఇవి వాళ్ళు ఆయన దూకి చనిపోతే ఉరి వేసుకున్నారని రాసి సార్. ఆర్డీఓ గారు కూడా వెళ్ళి పంచనామా చేసినవి ఉన్నాయి సార్, రిపోర్ట్స్ కూడా ఉన్నాయి సార్. కానీ ఎటో తిరిగి పై ఆఫీసర్లు ఎఫ్ఐఆర్ను చూసే ఇస్తున్నారు సార్. ఉన్న వాళ్ళ అందరు వెళ్ళిపోయినాయి సార్. లేని వాళ్ళ పరిస్థితి ఏంది సార్? ఎంతకన్నా తిరుగుతారు సార్? ఆఫీసులకు తిరగాలంటే ఆటోలకి, బస్ ఛార్జీలకి ఇటు వేసుకోవాలా, పిల్లలకి పెట్టుకోవాలా? ఇటువంటి వాళ్ళు ఎట్లా బతుకుతారు సార్? న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారా? ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ, అప్పుడు సోనియా గాంధీ మీకు 1,00,000 రూపాయలు పంపించిందని చెప్తున్నారు. అవును సార్, జరుగుతుందనే సార్ మేము వచ్చింది కూడా. మాకు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇప్పించి మాకు కల్పిస్తే సార్ మాకు జరుగుతుంది కంపల్సరీగా. కానీ మేము వచ్చిన వాళ్ళకి కాకుండా సార్ 1,200 మంది వాళ్ళకి లిస్ట్ ఉంది సార్ వాళ్ళ దగ్గర. వాళ్ళందరికీ గుర్తింపు ఇచ్చి వాళ్ళకు కూడా అందరికి దయచేసి అందరి తరఫున రాకపోయినా సార్ మీరు గ్యాదరీ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయగలిగారు సార్, కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కొంతమందికి ఏదో కొంత మాత్రమే న్యాయపరిహారం జరిగింది. ఇంకా చాలామందికి న్యాయపరిహారం జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందనేటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అమరవీరుల కుటుంబాల పునాదుల మీదనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనేది మాత్రం ఖచ్చితంగా సత్యం. దాని ప్రకారమే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం న్యాయం చేస్తుందనేటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.